వెల్కమ్ టు వాళ్ళు. నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే జాకీర్. కింజరపు రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ తండ్రి గురించి మాట్లాడుతూ కొంచెం ఎమోషనల్ అంటే తెలుస్తుంది సార్. అసలు ఏంటి ఆ స్పీచ్? కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. ఆ పేరు వినగానే నాకు ఎందుకో కొంచెం చాలా గొప్పగా గర్వంగా అనిపిస్తుంది. అంటే నేను ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తినే కాబట్టి అతి తక్కువ వయసులో, చిన్న వయసులో వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు. 3వసారి కేంద్ర మంత్రి. అది కూడా ఏంటి, పౌర విమానయాన శాఖ మంత్రి. అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతిగా ఆ వరుసలో కూర్చునే స్థాయిలోకి వెళ్ళిపోయాడంటే అంత నిజంగా గొప్పగా గర్వపడతాను ఆయన పేరు చెప్పగా. అండ్ మోర్ ఓవర్ కింజరాపు ఎర్రంనాయుడు గారు ఒక గొప్ప నేత. ఎందుకంటే ఆయన కూడా మాజీ కేంద్ర మంత్రి. సో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు అప్పట్లో. ఫస్ట్ మన వాజ్పేయి గారు హయాంలో, ఇదే ఎన్డీఏ కూటమిలో చేసేటప్పుడు నిజంగా శ్రీకాకుళం జిల్లా విషయంలో కానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ చాలా ఒక స్థాయిలో నిలిచబెట్టాడు ఆయన. సో ఆయన అన్ని పార్టీలతో కూడా చాలా చక్కగా మమేకమై నవ్వుతూ పలకరించేవారట. అందుకే ఎర్రంనాయుడు గారు చనిపోయిన తర్వాత చాలామంది నేతాజీ, మంచి నేతాజీని కోల్పోయేవారు. అంటే సుభాష్ చంద్రబోస్ని ఎలాగైతే నేతాజీ అనేవారు, ఈయన్ని అందరూ నేతాజీని పిలిచేవారు. లేదంటే హేమీలు ఆయన స్వగృహంకి వచ్చారండి ఆయన చనిపోయినప్పుడు. నాకు తెలిసి ఏ నేషనల్ లెవెల్ కూడా అంత ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చిన వ్యక్తి కోసం ఇప్పుడు ఎవరు రాలే. ఎల్కే అద్వానీ గారి నుంచి, ఇక్కడ మన కేసీఆర్ గారి ఫ్యామిలీ నుంచి అందరూ అక్కడ వరకు వెళ్ళి పలకరించి వచ్చారు. సో రామ్మోహన్ నాయుడు గారు ఆ టైంలో ఎక్కడ ఫారెన్లోనో, ఢిల్లీలో ఎక్కడ చదువుకుంటున్నారు. ఇంకా పూర్తిగా బాధ్యతలంటే కూడా తెలియని తండ్రి చాటు ఉన్న బిడ్డ ఒక్కసారిగా ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నారంట. జైలో, మహీంద్రా జైలోస్ కారో ఏదో, అప్పుడు నాకు బాగా గుర్తుంది మీడియాలో ఉన్నప్పుడు. అంటే ఒక మంచి నాయకుడిని, ప్రజలు దాన్ని ఏమంటారు, అభిమానించే నాయకుడిని కోల్పోయింది నిజంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పెషల్లీ. సో ఆ పెయిన్ ఒక సాధారణ పౌరుడిగా నాకే ఉన్నప్పుడు కొడుకుగా ఆయనకి ఉంటుంది. అంటే ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, నిన్న విమాన ప్రమాదం జరిగినప్పుడు ఎంత విధిరాత కాకపోతే, పోనీ ప్రయాణికులు చనిపోయారు, నిజంగా బాధాకరమే. సంబంధం లేకుండా ఎక్కడో కాలేజీలో చదువుకుంటూ లంచ్ చేస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళ మీదకి వెళ్ళి కూలిపోతే వాళ్ళు చనిపోవడం ఏంటి, ఎంత దురదృష్టకర సంఘటన చూడండి. మనం సింపుల్గా విధి తలరాత అనుకోవడం తప్ప ఏమీ చేయలేం. ఇది ఎవరు తప్పిదం కాదు. ఇది ఇప్పుడు విమానంలో కూడా అంతమంది ప్రాణాలు తీసుకొని ఎవరు అనుకుంటారా? అంత సీనియర్ కెప్టెన్, ఎన్నో విమానాలు నడిపి 8,000 కిలోమీటర్లు గగనతలంలో ప్రయాణించిన అనుభవం ఉన్న ఒక కెప్టెన్ ఉన్న విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే క్రాష్ అయిపోవడం, దాంట్లో ఉండే 242 మందిలో ఆయన బతికాడు అనుకుంటా కదా, మిగతా అందరూ చనిపోయారు. అది కూలి మరికొంది 33 మంది ఎంతమంది చనిపోయారంటే ఎంత దురదృష్టకరమైన ఘటన. పైగా ఈరోజు ఒక ప్రొఫెసర్, అది ఢిల్లీ ఐఐటి నుంచి వచ్చిన ప్రొఫెసర్ ఇక్కడ మెడికల్ కాలేజీలో చెప్తున్నాడంట. ఆయన కూడా అరే నేను 4 స్టూడెంట్ టాపర్స్ వాళ్ళు, ఆ 4 కూడా ఈ లంచ్ చేస్తూ చనిపోయారు అని చెప్పి వాళ్ళు 4 ఫోటోలు పెట్టి ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. అంటే భావి భారతదేశం ఒక మంచి డాక్టర్లను కోల్పోయిందని. అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది చూడు. ఇప్పుడు రామ్మోహన్ గారు ఇంకా స్థిరపడలేదు, చదువుకుంటున్నారనే స్థాయిలో తండ్రి వార్త అలా వినేసరికి ఎలా ఉంటుంది ఆయనకి ఆ పెయిన్? ఏమిది ఒక్కసారి అగమ్య గోచరం. ఎందుకంటే తండ్రి వేలు పట్టుకుని నడిచి ప్రతి ఒక్కడికి కూడా అది అర్థమవుద్ది. అట్లాంటిది ఆ విమానంలో ఉన్న ఎంతమంది, వాళ్ళ ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారు, కొంతమందికి ఆ వ్యక్తులే కీలకమై ఉంటారు. వీడు హ్యాపీ, వీడు సెటిల్ అయ్యాడరా, వాళ్ళ ఫ్యామిలీ కష్టాలు తీరిపోయారా అనుకున్న టైంకి ఇలాంటి ఘటన జరిగింది అనుకోండి, వాళ్ళలో ఒకరిదైనా వాళ్ళ పరిస్థితి చూడండి ఒక్కసారి. అరే మా అబ్బాయి ఇప్పుడే ఇంకా స్థిరపడుతున్నాడు అనుకున్న టైంలో అది చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎవరైనా ఓదార్చగలరా? కనీసం వర్ణనాతీతం బాధ కదా. సో ఆ విషయం మాట్లాడినప్పుడు రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ అయిపోయారు. అంటే ఒకసారి ఆయనకి అది ఫాదర్ది గుర్తొచ్చేసింది. అంటే కుటుంబంలో ఉండే బాధ్యతగా వెలిగే కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోల్పోయినప్పుడు ఆ ఉండే పెయిన్ అది అనుభవించినోడికి తెలుస్తుంది. ఏ కుటుంబం సంబంధించిన. సో అది తను ఓన్గా ఫీల్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే బాధపడ్డారో, ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తాం, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి మాట ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయన ఎమోషన్ అయ్యాడు.
చాలామంది ఇప్పుడు అంటే అకాల మరణాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా చాలామంది బాధపడ్డారు. అరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది ఒక్కసారిగా ఎంత మారిపోయింది రాజకీయ పరంగా, రాష్ట్రం పరంగా, ఒక్క పర్సన్ వల్ల కదా. అలాగే ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు, అలాగే ముంబైలో ఎవరు బాల్ ఠాకరే గారు, నాకు తెలిసి చాలా అంటే అత్యంత జనాభా వచ్చిన నాయకుల్లో ఒక దాని అంతిమయాత్రకి ఒక ఎంజీఆర్ గారు, ఒక ఎన్టీఆర్ గారు, తర్వాత ఒక బాల్ ఠాకరే గారు, నెక్స్ట్ రాజీవ్ గాంధీ గారు, మొదటి 4 ప్లేసులు వీళ్ళు ఉన్నారంట. అంటే అంత జనాదరణ కలిగిన వ్యక్తులు చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబంలో ఒక పెద్ద కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు. అలాగే ఎర్రన్నాయుడు గారు, ఎస్పెషల్లీ శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు గారు చనిపోయిన టైంకి చాలా మంది కుటుంబ పెద్దను కోల్పోయామన్నట్టుగా కూడా రోధించారు. అంటే అంత మంచి నేము ఫేమ్ ఉన్న నాయకుడు ఆయన, కింజరాపు ఎర్రన్నాయుడు అనే వ్యక్తి. ఆయన సోదరుడు కూడా ఇప్పుడు మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు, కొడుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. అంటే అవన్నీ గుర్తు చేసుకుని ఒక్కసారిగా ఆయన ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే హఠాత్ పని, యాక్సిడెంటల్గా జరిగినవి. వయసు మీరి చనిపోయారు అనుకోండి, ఓకే, ఒక 70 ఏళ్ళు బతికాడు, 80 ఏళ్ళు బతికాడు, చనిపోయారు అంటే అనుకోవచ్చు. కానీ ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది. నెక్స్ట్ ఆయన కొన్ని పదవులు అధిరోహించాల్సి ఉండేది. ఆయన చాలా ఒక దగ్గర 10-15 బోర్డు మెంబర్గా ఉండేవాడు ఆయన. రైల్వే బోర్డు మెంబర్ గాను, లేదా ఇంకేదో బోర్డు మెంబర్ గాను, సెంట్రల్ సంబంధించిన ఏది ఎర్రన్నాయుడు గారు చనిపోయే స్థాయికి. అంటే ఆయనకి పదవి ఉన్నా లేకపోయినా అంతే హుందాగా ఉండేవాడు ఆయన. సో అంటే ఈ ఎమోషనల్ అయ్యారు అంటే ఈ జర్నీ అంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తిగా మేము కూడా చాలా దగ్గరగా చూసి ఫాలో అయిన వ్యక్తిగా చాలా ఫీల్ అయ్యాం సందర్భం ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా చూడండి, చాలామంది ట్రాష్ రా, అదిరా, ఇదేం నమ్మరు, దేవుడు అంటే పట్టించుకోరు, ఎవడు చెప్పాడు, అంత మ్యాథ్స్, మనిషి టెక్నాలజీ అంటారు. మరి ఇప్పుడు ఏదైతే ఫ్లైట్ యాక్సిడెంట్గా చనిపోయారో వాళ్ళంటే ఎక్కారు, కూలిపోయింది, చనిపోయారు అనమాట. మరి ఏ అభం శుభం తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి కదా. ఆ మెడికల్ కాలేజీలో ఉన్నవాళ్ళు, ఇంకో ఆవిడ 10 నిమిషాలు లేట్ అయిందని బతిమాలిందట అలౌ చేయమని. ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం ముందు మీరు రావాలి, సో అది నాట్ అలౌడ్ అని వదిలేసి ఆపేశారట. ఆవిడ బతికింది. దాన్ని ఏమనాలి? ఈ 242 మందిలో ఒక్కడు బయటకు వచ్చాడా? జస్ట్ కన్ను దగ్గర, వీపు మీద, ఇంకెక్కడ కూడా దెబ్బలు తగిలాయంట ఆయనకి. మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడుగా, మరి ఆయన ఏమనాలి? ఈ రోజు నిజంగా మెడికల్ కాలేజీ కూలిపోయింది, ఇంకా శకలాల్లో వెలికి తీస్తుంటే తల, చెయ్యి, కాలు కట్టయిపోయి ముక్కలుగా దొరికాయట. ఎవరిది ఏ పాటు కూడా తెలియదు. DNA టెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని నిర్ణయించుకున్నారట. అది ఎంత హృదయ విదార ఘటన ఒకసారి ఆలోచించండి. సో అలాంటి సందర్భంలో కేంద్ర మంత్రి కూడా ఒక మనిషే కదండి, ఆయన కూడా ఒక తండ్రికి బిడ్డే కదా. ఆయనకి పెళ్ళయింది, బాబో పాపో పుట్టినట్టున్నారు. ఆ ఎమోషనల్ ఆ ఫీల్ వస్తుంది. కుటుంబ సభ్యుడు నెక్స్ట్ లెవెల్ మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత ఫీల్ అవుతాం. సో ఆయన కూడా ఇది అవడం మేబీ నెట్జన్స్ అందరూ వైరల్ చేస్తున్నారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బట్ మంచి స్పోక్స్ పర్సన్ కదా, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ చాలా చక్కగా మాట్లాడతాడు ఆయన. అంటే చిన్న వయసు కూడా అయింది కూడా. ఎవరు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఆయన కితాబ్ ఇచ్చాడు కదా, నీ హిందీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందయ్యా అని కూడా చెప్పాడు ఆయన. సో మొత్తానికి ఆ క్షతగాతులకి, లేదంటే విమానంలో చనిపోయిన వాళ్ళందరికీ చొప్పున ప్రభుత్వం ఆదుకుంటుంది అంటుంది కాబట్టి వాళ్ళకి సకాలంలో అన్నీ జరగాలని కోరుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ.